నీ మీద అకారణంగా ఏడ్చినా, నీ తప్పేమీ లేకుండా నువ్వు మాట పడాల్సి వచ్చినా, పక్కనోడు నీ ప్రమేయం లేకపోయినా నీ మీద ద్వేషం పెంచుకున్నా, శివుణ్ణి నిత్యం ఉపాసించేవాడు, సాధన చేసేవాడు అసలు ఇలాంటి పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకో చెప్పనా, సాక్షాత్తు పరమశివుణ్ణి దక్ష ప్రజాపతి ఎంత దూషించాడు. ఇది నాకు చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ ఆ శివుణ్ణి మాయగాడని, శ్మశాన వాసని, ఎలా పడి కపాలమాలలు వేసుకుంటాడని, ఎలా పడితే అలా నిందించాడు. ఆఖరికి దక్ష ప్రజాపతి పరిస్థితి ఏమైంది? కాలం ఒక అవకాశం ఇస్తుంది ప్రతి ఒక్కడికి. అవకాశం నువ్వు తీసుకోకపోయినా, వాడిని నువ్వు నేరుగా హాని చేయకపోయినా, ఈశ్వరుడు ఒక్కొక్క కట్టెపుల్లా తీసి పక్కన పెడతా ఉంటాడు. ఎందుకు తెలుసా? వాడి కాష్టం పేరుస్తాడు. ఆఖరికి నీ మీద అకారణంగా పడి ఏడ్చిన వాడి ఎక్కడుంటాడు చూడు, నువ్వెక్కడుంటావు చూడు జీవితంలో, వాడు మసైపోయి ఉంటాడు. ఎందుకంటే నిష్కారణంగా ద్వేషం చేతో, లేకపోతే అసూయ చేతో, లేకపోతే చెప్పుడు మాటలు విన ఒక మనిషిని నువ్వు నిజానిజాలు తెలియకుండా ఎప్పుడైతే తప్పుపడతావో ఆ క్షణం నీ పతనం మొదలైపోయింది. నువ్వు నిజాయితీగా నీ పని నువ్వు చేసుకుంటున్నా నీ మీద పడి ఏడుస్తున్నారు అంటే ఇప్పుడు నీకు శత్రుగణం పెరుగుతుంది అని అర్థం. శత్రుగణం పెరిగితే పెరిగింది, అసలు నీ మిత్రుడు ఎవరు? పరమ మిత్రుడు పరమేశ్వరుడు కదా. నువ్వు యుద్ధం చేయాలని నేరుగా దిగి, అగ్ని ముఖం బుక్కలిగిన వాడు, ధావాగ్నిని మూడో కంట్లో దాచినవాడు, పెళ పెళ పెళమని చెప్పి పిడుగులు వలె మెరుస్తున్న కేశములు కలిగిన వాడు, చేతిలో త్రిశూలం పట్టినవాడు, 3 కళ్ళు ఉన్నవాడు, 3 లోకాలను ఏలేవాడు, వాడు దిగుతాడు యుద్ధానికి. నువ్వు దిగాల్సిన అవసరమే లేదు, వాడు దిగుతాడు యుద్ధానికి. ఆ తర్వాత మిగిలేదే కాలానికి సమయం అయిపో, అంటే కాలానికి అది తిరగడానికి టైం అయిపో, అప్పుడు చూపిస్తాడు శివు శక్తి ఏంటి. నేను చెప్పేది 100కి 200% కర్మ కట్టె కాల్చేస్తుంది ఒక్కొక్కడిది, నిజం ఇది. ఎందుకంటే మళ్ళీ లేవకుండా కొడుతుంది కొట్టేది దెబ్బ కూడా. ఒక్కటి గుర్తుపెట్టుకోపోయి, నా సర్వం శివార్పణం, నా గర్వం శివార్పణం. నీ మీద పడి ఏడ్చే వాళ్ళను కూడా శివుడికి ఇచ్చేసి శివార్పణం, ఆయన గయబ్ చేసేస్తాడు. హర హర మహాదేవ శంభో శంకర.